సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారో తెలుసా? మొత్తానికి ఈరోజు 4 ప్రోమోలు వచ్చినాయి. ఈరోజు మనకి 10 o'clockకి మనకి ఎపిసోడ్ వస్తుంది మా టీవీలో. అదేవిధంగా సేమ్ టు సేమ్ మనకి హాట్స్టార్లో కూడా 10 o'clock వస్తుండొచ్చు. జనరల్గా 10:30 నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది కాబట్టి మేబీ 10:30కి ఇవ్వచ్చు, లేదా ఓటింగ్ గురించి మాత్రం 10:30 లేదా అంటే 11 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయింది కాబట్టి ఆ రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సెకండ్ ఫైనలిస్ట్ ఎవరైతారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ ఇస్తాడా అంటే ఆల్రెడీ ఒక ఫైనలిస్ట్ అయినటువంటి కళ్యాణ్ పడాలా తను వెళ్ళిపోయిండు, అయిపోయిండు. అంటే సెకండ్ ఫైనలిస్ట్ కూడా ఇచ్చేసిండు. సెకండ్ ఫైనలిస్ట్ కూడా ఇచ్చేసిండంటే మరి ఏంటి టాప్ సిక్స్ పెడతాడా ఏంటి అంటే ఏ సీజన్లో కూడా ఇప్పటి వరకు సెకండ్ ఫైనలిస్ట్ అనేది లేదు. అసలు టాప్ 5లోకి సెకండ్ కంటెస్టెంట్ ని తీసుకెళ్లే. కానీ ఈ సీజన్లో సెకండ్ కంటెస్టెంట్ కూడా అంటే ఇంకొక కంటెస్టెంట్ కూడా సెకండ్ ఫైనలిస్ట్ చేసేస్తుండు. అంటే దీన్ని బట్టి మోస్ట్లీ అంటే టఫ్ గా ఉంది కొంతవరకు. దాని ప్రకారం ఏమైనా అంటే టాప్ 5 కాకుండా టాప్ 6 పెడతారేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంతవరకు మీరు చూసిన దాంట్లో ఎక్కడా కూడా సెకండ్ ఫైనలిస్ట్ అనేది ఎక్కడ లేదు. కానీ ఈసారి సెకండ్ ఫైనలిస్ట్ పెట్టారు. దీనిలో అసలు ట్విస్ట్ ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా చూస్తే ఫస్ట్ 3 ప్రోమోస్ చూసినప్పుడు అంటే జనరల్ గా ఆ 3 ప్రోమోలు కూడా ఫస్ట్ టాస్క్ కు సంబంధించి అది టాస్క్ కూడా అనలేము. దానికి బాల్ వస్తుంది 0 రూపీస్, 50,000 రూపీస్, 1 lakh, 150 అంటే 1,50,000, 2 lakhs, 2,50,000 ఇలా ఇచ్చాడు కదా. దాని మీదనే 3 ప్రోమోల్ని లాక్కుంటూ వచ్చేసిండు. 4th ప్రోమో వచ్చేసరికల్లా అందరికి అర్థమైపోయి ఉంటుంది, అరే ఏంట్రా సెకండ్ ఫైనలిస్ట్ ఏంట్రా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు. ఆ రకంగా మనకంటే సోర్స్ ఉంది కాబట్టి ముందుగానే తెలుస్తుంది. అంటే అడ్వాన్స్ గా అక్కడ ఇప్పుడు నిన్న ఏం జరిగిందో ఇవాళ జరుగుతుండదు. నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో ఇవాళ వస్తుంది. ఇవాళ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో అనేది రేపు టెలికాస్ట్ అవుతుంది. ఇంకా సగమే టెలికాస్ట్ అవుతుంది. ఆ రకంగా కొంత లేటుగా బయట టెలికాస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అడ్వాన్స్ గా ఎవరికైతే ఇప్పుడు రివ్యూర్స్ కి బయట నుంచి సోర్స్ ప్రకారం వస్తుంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం ఎవరికి అవుతున్నారు, ఎవరికి వస్తున్నది ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని మనం చూసినట్లయితే మనం ప్రోమోలలో అది చాలా క్లారిటీగా చాలా సార్లు క్లియర్ గా దాని మీద ఫోకస్ పెట్టి ఫాస్ట్ పెట్టి మరీ చూపిస్తుండు. రోలర్ కోస్టర్ పెట్టేసి దానిపైన అది అంటే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఒకరు విన్ అవుతారు అనుకుంటే ఆమెనే పైన ఉండరు, ఇంకా వేరే వాళ్ళు కూడా రావచ్చు అనే విధంగా సింబాలిక్ గా పెట్టారు. ఈ వీక్ అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. అంటే మనం ఊహించని విధంగా ఏదో తీసుకొచ్చేసి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు 5 స్టార్స్ అన్నారు, అదనరు ఇదనరు ఏదో చేస్తున్నారు. కానీ కొన్ని ప్లేస్ లో అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. 5 స్టార్స్ అని వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు మొత్తం వెళ్ళిపోయారు. అసలు ఎక్స్పెక్ట్ చేయనంతగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు తీసుకొచ్చినటువంటి పర్సనాలిటీస్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత అది మొత్తం తిరగబడిపోయింది. చాలా ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష అని, దాని తర్వాతకి కామనర్స్ అని, ఇట్లా రకరకాలుగా సెలబ్రిటీస్ అని, కామనర్స్ అని ఎన్నో రకాలుగా తీసుకొచ్చేసి పెట్టిరు. కానీ ఫైనల్ గా వచ్చేసరికల్లా కొన్ని ఓకే అన్నట్టుగా హిట్ అయినాయి, కొన్ని బ్లాక్ బస్టర్ అయినాయి. కొన్ని ఎపిసోడ్లు వాళ్ళు చేసినటువంటి చేంజెస్ ఇప్పుడు ఇంతకు ముందు జరిగినట్టు దానికి ఇప్పుడు ఉన్న దానికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ రకంగా ఈ వారం కూడా ఇప్పుడు కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు హౌస్ కనుక చూసినట్లయితే ఎంత మారిపోయింది, గార్డెన్ ఏరియా మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ గా అవపడుతుంది. అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్ గా ప్రతిదీ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రకంగా దానికి తగ్గట్టుగానే ఈ వారం ఉండబోతుంది. అండ్ బయట నుంచి కూడా చాలా మంది ఆడియన్స్ కి అవకాశం దొరుకుతుంది హౌస్ లోకి వెళ్ళడానికి. వెళ్ళి డైరెక్ట్ గా హౌస్ మేట్స్ తో మాట్లాడడం ఏంటిది అనేది ఇవంతా కూడా జరుగుతుంది. అదే విధంగా బిగ్ బాస్ 4th ప్రోమోలో పేల్చినటువంటి బాంబు ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కాబోతున్నారు ఈ యుద్ధాలని దాటుకున్న తర్వాత అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్పారు. దానికి తగ్గట్టుగా ఫస్ట్ టాస్క్ జరిగింది మనకి 4th ప్రోమోలో కనుక చూసినట్లయితే ఆ టాస్క్ ఏంటి స్వింగ్ చేయాలన్న అది జరిగిందనమాట. ఆ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లో అయితే ఇక్కడ మనం ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇది 3 rounds లో ఉంటుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. దాంట్లోనే అంటే ఫస్ట్ స్టెప్ లోనేమో సింగిల్ బాల్ ని దాని మీద వేసుకోవాల్సింది ఉంటుంది. సెకండ్ రౌండ్ లో 2 balls, థర్డ్ రౌండ్ లో 3 balls. దాని తర్వాత ముందుకు వెళ్ళి ఏదైతుందో దాంట్లో పెట్టాలి. దీంట్లో 5 మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కారణంగా కళ్యాణ్
ఈ టాస్క్ ఆడు, ఇంకా ఆయనకు అవసరం లేదు కదా, తను పక్కకుంటాడు. ఇంకొకటి 0 రూపీస్, అంటే అసలు నువ్వు ఏ మాత్రం కంటెంట్ ఇవ్వలేదు సంజన అనేసి హౌస్ మేట్స్ ముక్త కంఠంతో చెప్పేసి, సరే అక్కడ సిచ్యువేషన్స్ చూస్తే తప్పదు, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఆ ప్లేస్ లో పెట్టాలి. కాకపోతే సంజన గారి బ్యాడ్ లక్ ఏంటంటే చివరికి వచ్చేసరికల్లా కొంచెం అది ఏం అంత కొంత ఇచ్చినటువంటి కంటెంట్ ఇచ్చినటువంటి టాస్కులు బాగా ఆడినటువంటి కంటెస్టెంట్స్ వచ్చారు. ఆమెకు వచ్చేసరికి చివరికి వచ్చేసరికి డేమాన్ పవన్, బర్రి గారు అండ్ సంజన గారు ఉన్నారు. తప్పదు, అలా టైట్ గా వచ్చినప్పుడు కొంత తప్పదు. ఆమెకు 0 అంటే ఎవరో ఒకరికి అయితే తప్పదు, ఎవరు 0 కాదు. కానీ వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకా వేరే పర్సన్స్ ఎవరైనా యాడ్ అయ్యి ఉంటే అది వేరుగా ఉండు. కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తాం, ఆ రకంగా వచ్చింది. ఆమెకు 0 రూపీస్ వచ్చిన కారణంగా, అంటే నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ హౌస్ కి, కాబట్టి నీకు సింగిల్ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, 0 రూపీస్ అని ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ సంజన గారు, బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు మీరు జైల్లో ఉండాలి అనే విధంగా తను చెప్తాడు. చెప్పిన తర్వాత సంజన గారిని తీసుకెళ్లి, బర్ని గారు కెప్టెన్ కాబట్టి బర్ని గారు లాక్ తీసుకొచ్చి ఓపెన్ చేసి సంజన గారిని, అంటే ఇక్కడ జైల్లో పెట్టారు. కాకపోతే మన జైలు ఏమన్నా ఖైదీలకు ఇచ్చినటువంటి డ్రెస్సు ఈసారి సంజన గారికి ఇవ్వలే. అలాంటిది లేకుండానే ఆమెను మామూలుగా శారీతో ఉంటే అలానే లోపలికి పంపించారు. ఆమె వెళ్ళి అలానే లోపల కూర్చుని లోపల ఉంటుంది అనమాట. దాని తర్వాత ప్రాసెస్ లో ఒకరొకరు వచ్చి ఆమె దగ్గర కూర్చొని మాట్లాడడం, ఇది జనరల్ గా ప్రాసెస్ ఎప్పుడైనా జరుగుతుంది అనమాట. అదే జరుగుతుంది. దాని తర్వాతకి బిగ్ బాస్ పెట్టినటువంటి టాస్క్ లో ఇక్కడ సంచలనంగా, అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తే ఇమాన్యుయల్ అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అనగానే ఇమాన్యుయల్ ఫేస్ కి ఇట్లా జూమ్ చేసిండు బిగ్ బాస్. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇమాన్యుయల్ నీకు ఇమ్యూనిటీ దొరుకుతుందంటే ఇమాన్యుయల్ ఇక అసలు ప్రాణం పెట్టాడు. జనరల్ గా ఎక్కడైనా ఆడతాడు, ఇంకా ఎక్కువ అరే ఎట్లాగా అది పోగొట్టుకున్న ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది, కనీసం సెకండ్ ఫైనలిస్ట్ అయినా అవుదాం అన్న కసితోటి, అంటే అందరిలో కనుక చూపిస్తే వాళ్ళు కూడా ఇట్లా జూమ్ వేసి మరీ చూపిస్తారు ఇమాన్యుయల్ని. ఫైనల్ గా టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ లో సింగిల్ బాల్ ని దాన్ని వేసుకోవాలి, స్వింగ్ చేయాలి. దాని తర్వాత సెకండ్ రౌండ్ లో 2 బాల్స్ వేయాలి. థర్డ్ రౌండ్ లో అయిన తర్వాత ఫైనల్ గా చూసేసరికల్లా ఇక్కడ ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అని చూస్తే ఈ టాస్క్ లో సుమన్ శెట్టికి 10 పాయింట్స్ వచ్చినాయి, తనుజ గారికి 20 పాయింట్స్ వచ్చినాయి, డేమాన్ పవన్ కి 30 పాయింట్స్ వచ్చినాయి. అంటే బర్ని గారు వీళ్ళ ముగ్గురిని దాటుకొని బెటర్ గా ఆడారు. అంటే బర్ని గారు ఆ ఫైర్ ఇప్పుడిప్పుడే వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఉంటే బర్ని గారిది ఇంకొక లెవెల్లో ఉండేది, వేరే రకంగా చూసేవాళ్ళం. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ టాస్క్ లో అయితే బర్ని గారు ఇచ్చిపడేశారు, 4th ప్లేస్ లోకి వచ్చారు. అంటే ఎప్పుడైనా బర్ని గారు టార్గెట్ పెట్టుకుంది డేమాన్ని ఢీ కొడితే నేను డేమాన్ కంటే బెటర్ గా ఉన్నా అని చూపించడానికి మాక్సిమం ఉంటుంది అనమాట. అతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆడ స్టేజ్ మీద ఇద్దరు చేస్తారు కదా పుషప్స్, అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ మధ్య కూడా ఎక్కువగా తను చెప్పుకోవడం కూడా నేను డెమాన్ గా ఉంటే బెటర్ గా నేను టాస్క్ లో ఆడుతున్నా అనేది బాగా తీసుకొస్తుండు బయటికి కూడా ఆడియన్స్ కి తెలిసేలాగా. అదే రకంగా ఈ టాస్క్ లో కూడా డెమాన్ కంటే బెటర్ గా ఆడి డెమాన్ కి 30 పాయింట్స్ వస్తే బర్ని గారికి 40 పాయింట్స్ వచ్చినాయి. ఇమాన్యుయల్ కి మనం చెప్పాల్సిన అవసరం లేదు, తను 50 పాయింట్స్ కొట్టుకొని ఫస్ట్ టాస్క్ లో సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి దగ్గరగా ఉన్నారు ఇమాన్యుయల్ అని తెలిసిపోతుంది మనకి ఈజీగా. మిగతా టాస్కుల్లో కూడా ఇమాన్యుయల్ తనదైన శైలిలో ఖచ్చితంగా ఇస్తాడు, ముందుకు వెళ్తాడని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.